ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు బాపూజీ నగర్ క్రీస్తు సంఘము రంగాపురం క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే క్రైస్తవుడు మరియు సంఘము. ధ్యానాంశం ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ క్రైస్తవుడు మరియు సంఘం అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా, క్రైస్తవుడు ఎవరు, ఏది సంఘం వివరిస్తుండగా నీవే నాతో ఉండి మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. క్రైస్తవుడు అనే పదం ఏ నిబంధనకు చెందినది? క్రైస్తవుడు అనే పదము పాత నిబంధనకు చెందినదా, క్రొత్త నిబంధనకు చెందినదా? పాత నిబంధనలో ఎవరూ కూడా క్రైస్తవుడిగా పిలువబడలేదు, కానీ క్రొత్త నిబంధనలోనే క్రైస్తవుడిగా పిలువబడ్డాడు. అందుకే అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం కనుక మనం చూసినట్లయితే, మొట్టమొదట అంతియొకయలోని శిష్యులు క్రైస్తవులు అనబడిన ఉందండి. అక్కడ మొట్టమొదట అంతియొకయలోని లోని శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు. అంటే క్రైస్తవ్యము అనే నామము ఎప్పుడు మనకు ప్రారంభించబడింది అంటే అపోస్తుల కార్యములో అంతియొకయలో మొదలైంది. అప్పటి నుంచి క్రీస్తులో రక్షించబడిన వారందరూ కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. క్రైస్తవుడు అంటే క్రీస్తుని ధరించుకున్నవాడు అని అర్థం అండి. క్రైస్తవుడు అంటే ఎందుకంటే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందని మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు కనుక క్రైస్తవుడు అనే పదము మనకి ఎక్కడ ప్రారంభించబడిందంటే కొత్త నిబంధనలో మనకి ప్రారంభించబడినది. అలాగనే ఇక్కడ నిబంధనల విషయానికి వస్తే పాత నిబంధన కొత్త నిబంధన విషయానికి కనుక వచ్చినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం కనుక మనం ఒకసారి చూసినట్లయితే, రాళ్ల మీద చెక్కబడిన అంటే ధర్మశాస్త్రము పాత నిబంధన దేని మీద వ్రాయబడింది అంటే ధర్మశాస్త్రము రాళ్ల మీద వ్రాయబడింది. అందుకే రాళ్ల మీద చెక్కబడిన అక్షరమునకు అంటే ధర్మశాస్త్రం రాళ్ల మీద చెక్కబడిన అక్షరమునకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అంటే దానికి కూడా మహిమ ఉందండి. రాళ్ల మీద రాసినా కూడా ధర్మశాస్త్రం దానికి కూడా ఏముంది? మహిమ ఉంది. అందుకే మోషే ముఖము మహిమతో కూడినదాయను. అంటే ఆ 40 దినాలు దేవుడు ధర్మశాస్త్రాన్ని రాతి పలకల మీద చెక్కుతూ ఉన్నప్పుడు మోషే కూడా దేవునితో ఉన్నాడు గనుక ఆ దేవుని యొక్క ప్రకాశము వల్ల ఏమైందంటే మోషే కూడా ముఖము కూడా ప్రకాశింపబడిన ఆ మహిమ ప్రకాశించబడింది. కనుక ప్రకాశింపబడిన ఆ మహిమ తగ్గిపోనదైనను తర్వాత కొండ నుంచి వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మామూలు అయిపోయిందండి. మోషే ముఖం ప్రకాశం తగ్గిపోయింది. అయినను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయింది. అంటే ప్రకాశం తగ్గిపోయినా కూడా ఇశ్రాయేలు అతని ముఖం తేరి చూడలేకపోయారు. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉంటుంది. అంటే రాతి మీద వ్రాసిన వాటికి ఎంత మహిమ ఉన్నట్లయితే ఆత్మ మీద వ్రాయబడిన దానికి ఇంకెంత ఉంటుంది. అందుకే ధర్మశాస్త్రం రాతి మీద రాసింది పట్టుకొని వచ్చినప్పుడు, వాళ్ళ కొండ దిగి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని విసర్జించినప్పుడు మోషేకి కోపం వస్తే ఆ రాతిని పగలు కొట్టేస్తే మళ్ళీ ద్వితీయోపదేశకాండం 2వసారి మళ్ళీ దేవుడు రాసిచ్చాడండి. దాన్నే ద్వితీయోపదేశకాండం అంటున్నాం మనం. కానీ కొత్త నిబంధన అటువంటిది కాదండి. చెరిగిపోయే వాటి మీద రాయబడలేదండి, పగిలిపోయే వాటి మీద రాయలేదండి.
ఆత్మ మీద వ్రాయబడింది. అంటే ఆత్మ మీద వ్రాయబడింది శాశ్వత కాలము ఉంటుందండి. మరి దానికంటే ఏది ఎక్కువ విలువైంది? ఆత్మ మీద వ్రాయబడింది. అంటే కొత్త నిబంధన అనేది మనకి ఆత్మ సంబంధన పరిచర్య ఎక్కడ వ్రాయబడిందంటే మనకి ఆత్మ మీద వ్రాయబడిందని ఉందండి. ఇక్కడ ఆత్మ సంబంధమైన పరిచర్యగా పిలువబడిందండి. అందుకే ఎబ్రీ 10:16 అలాగే 8వ అధ్యాయం 10 వచనము 5వ వచనం కనుక మనం చూసినట్లయితే మనకి ఇలా ఉందండి. ఆ దినములైన తర్వాత, ఏ దినములైన తర్వాత అంటే ధర్మశాస్త్రం తర్వాత, ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయం మీద నందుంచి వారి మనస్సుల మీద వాటిని వ్రాస్తానని చెప్తున్నాడండి. అంటే పాత నిబంధన అంటే ధర్మశాస్త్రము రాతి మీద రాస్తే, కొత్త నిబంధన ఎక్కడ రాస్తానని చెప్తున్నాడు? వారి మనస్సుల మీద రాస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు రాయి ఎక్కువ, మనసు ఎక్కువ? ఏది ఎక్కువ అంటే పాత నిబంధన కంటే క్రొత్త నిబంధనే ఎక్కువ. పాత నిబంధన కంటే క్రొత్త నిబంధనే విలువైనది. ఈ క్రొత్త నిబంధనలే మన పరలోకానికి తీసుకుని వెళ్తుంది. ధర్మశాస్త్రం కేవలం ఇశ్రాయేలు ప్రజలను మాత్రమే పరలోకానికి తీసుకుని వెళ్ళింది. కానీ క్రొత్త నిబంధన ఎవరైతే యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా అంగీకరిస్తారో, మారు మనసు పొందుతారో, పాప క్షమాపణతో బాప్సం పొందుతారో, ఆయన శరీరధారికి ఈ లోకంలోకి వచ్చారని, మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారని, ఆయన మరలా తిరిగి రానై ఉన్నాడని ఎవరైతే నమ్ముతారో వారందరూ కూడా క్రొత్త నిబంధన కిందకి వస్తారు. అందరూ కూడా పరలోకానికి వెళ్తారు. ఇక్కడ గోత్రాలతో కానీ జనములతో కానీ సంబంధం లేదు. అయితే సంఘము అన్నది ఏ నిబంధనకు చెందినది? ఇప్పుడు రెండో పాయింట్, క్రైస్తవుడు అన్నవాడు పాత నిబంధనకు సంబంధించిందా, కొత్త నిబంధనకు సంబంధించిందా? క్రొత్త నిబంధనలోనే క్రైస్తవ్యం ప్రారంభించబడింది, క్రైస్తవులుగా పిలువబడ్డారు. అయితే ఏ సంఘము ఏ నిబంధన, ఇప్పుడు మనం సంఘం అని చెప్తున్నాం మనం, అప్పుడు ధర్మశాస్త్రం, ఇప్పుడు సంఘము ఏ నిబంధనకు చెందినది? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సంఘము ఏ నిబంధనకు చెందినది అంటే మత్తయి 16:18 ఈ బండ మీద నా సంఘమును కడతానని మొట్టమొదటిసారిగా చెప్పాడు. అంటే సంఘము కొత్త నిబంధనకు సంబంధించింది కానీ సంఘము పాత నిబంధనకు సంబంధించినది కాదు. పాత నిబంధనకు సంబంధించింది కాదండి. అక్కడ సమాజంగా కూడుకున్నారండి వాళ్ళంతే. ఇప్పుడు మనం సంఘముగా కూడుకుంటున్నాం. మనం కూడా సమాజంగానే కూడుకున్నాం, కానీ సంఘం అని పేరు పెట్టాడు దేవుడు. ఇక్కడ నా సంఘాన్ని కడతానని చెప్పాడు. అందుకే అపోస్తలుల కార్యం 20:28 చూసినట్లయితే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అని మాట్లాడుతున్నాడు. అంటే సంఘాన్ని దేంతో కట్టాడంటే రక్తముతో కట్టాడు. ఎవరి రక్తంతో కట్టాడు? అమూల్యమైన విలువైన గొర్రెపిల్ల వంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తముతో కట్టబడిందండి సంఘం. అలాగే కొత్త నిబంధన ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఇది మనం మూడో ప్రశ్న. కొత్త నిబంధన ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 16-17 చూసినట్లయితే మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాడిని మరణము అవశ్యము. మరణ శాసనం అంటే ఏంటి? ఇప్పుడు మన ఒక తండ్రి కొంత ఆస్తిని సంపాదించాడండి. నా తదనంతరము నా పిల్లలకని రాశారండి. అంటే తదనంతరము అంటే అతను చనిపోతేనే కానీ పిల్లలకు రాదండి అది. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు మరణ శాసనం రాసిన వాడు ఆయనే గనక ఈ మరణ శాసనం గురించి ఏం చెప్తుంది? మరణ శాసనం ఎక్కడ ఉండనో అక్కడ మరణ శాసనము రాసిన వాడు మరణము కూడా అవశ్యము. ఆ శాసనం రాసిన వాడు మరణం పొందితేనే కానీ అది చెల్లదండి. అంటే కొత్త నిబంధన మనకి ఎలా వచ్చింది? యేసుప్రభు మరణించడం ద్వారా వచ్చిందండి. మనకి యేసుప్రభు చేసిన వాగ్దానము అంటే ఒక విల్లులాగా అనమాట మనకు వచ్చిందనమాట. అలాగనే 4వ పాయింట్, రోమీయులు ధర్మశాస్త్రానికి ఎలా మృతులుగా చేయబడ్డారు? అంటే పాత నిబంధనలు ఉన్న వాళ్ళు ధర్మశాస్త్రానికి మృతులుగా ఎలా చేయబడ్డారు అంటే రోమా 7:4 వ్రాయబడింది. కావున సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలములు ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తును వేరొకరిని చేరుటకై, ఎవరిని చేరటానికి? మృతులలో నుండి లేపబడిన క్రీస్తుని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమే మృతులయ్యేదని మాట్లాడుతున్నాడండి. అంటే యేసుప్రభు ధర్మశాస్త్రంతో ఎలాగైతే మృతులైపోయాడు, ధర్మశాస్త్రం నెరవేర్చేసి కొత్త నిబంధన ఎలాగైతే మనకి ఇచ్చాడో మనము కూడా ధర్మశాస్త్రం మృతులైతేనే కానీ కొత్త నిబంధన క్రైస్తవులు కావాలి. అంటే ఏంటి? దాన్ని విడిచిపెట్టేయాలని దాని అర్థం అన్న అక్కడ. అందుకే 5వ పాయింట్, క్రైస్తవులు ప్రభువుని ఎలా సేవిస్తారు?
అని ఆలోచన చేసినట్లయితే 6 రోమీయులకు రాసిన పత్రిక 7:6 చూసినట్లయితే, ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడుతుమో దాని విషయమై చనిపోయిన వారమే ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి అంటారా. కొత్త నిబంధనలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది? ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందాం. మన ధర్మశాస్త్రం కిందకి రామండి. సంఘము ధర్మశాస్త్రం కిందకి రాదు. క్రైస్తవుడు ధర్మశాస్త్రం కింద ఉండడండి. క్రైస్తవుడు పాత నిబంధనకు కాదు లోబడి ఉండవలసింది. క్రైస్తవుడు కొత్త నిబంధనకి. ఎందుకంటే క్రైస్తవుడు అన్న పదము కొత్త నిబంధనలో వచ్చింది. సంఘము కొత్త నిబంధనలో ప్రారంభించబడింది. కానీ ధర్మశాస్త్రం విషయంలో ముద్రైతేనే కానీ మనం కొత్త నిబంధనలోకి రామనం. అందుకని ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడుతుమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక, అది అక్షరానుసారం ధర్మశాస్త్రం కనుక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏంటి అది అక్షరానుసారం ధర్మశాస్త్రం, ఇది అలా కాదు కదా. ఇదేంటిది? ఆత్మానుసారమైన నవీన స్థితి కలిగి ఉన్నామని చెప్పి పౌలు గారు రాస్తున్నాడు. ఇంకా 6వ పాయింట్ ఏంటంటే, ధర్మశాస్త్రానికి తిరిగి వెళ్ళడము ఉన్న విరుద్ధమైన స్థితి, మళ్ళీ ధర్మశాస్త్రానికి వెళ్ళే విరుద్ధమైన స్థితి అండి. అందుకే రోమా 7:23 మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, అంటే ఎలాగంటే ధర్మశాస్త్రం నుంచి కొత్త నిబంధనకు మనం ఎలా వచ్చామంటే ఉదాహరణ చెప్తున్నాడు అండి. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, పెండ్లి అయిన తర్వాత ఒక భార్య ఉందనుకోండి, భర్త బ్రతికి ఉన్నంత కాలము కూడా భర్తకు లోబడి ఉండాలి. అంటే ధర్మశాస్త్రం ఇస్రాయేల్ ఎప్పుడు కూడా ధర్మశాస్త్రానికి లోబడి ఉండాలి. కానీ భర్త చచ్చిపోతే ఆ భార్య వేరొక వివాహం చేసుకోవచ్చండి. అదే చెప్తుంది ఇక్కడ. భర్త చనిపోతే దాని నుంచి విడుదల పొందింది. అదే విధంగా మనము కూడా అంతే అండి. ఇప్పుడు అంటే ధర్మశాస్త్రం నుంచి విడుదల పొంది కొత్త నిబంధనలోకి వచ్చాం మనం. అంటే ప్రభువుని వెంబడిస్తున్నాం. అందుకే భర్త గల స్త్రీ బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వల్ల అతనికి బద్ధురాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమే ధర్మశాస్త్రం నుండి విడుదల పొందును. ధర్మశాస్త్రం అదే చెప్తుందండి. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వరకు పురుషుని చేరిన ఎడల వ్యభిచారగును. ఒకవేళ ధర్మశాస్త్రం అమలు ఉంటే కొత్త నిబంధన చెల్లుబాటులోకి రాదండి. మనం తెలుసుకోవాలి విషయాన్ని. కానీ భర్త చనిపోయిన ఆమె ధర్మశాస్త్రాన్ని విడుదల పొందిన కనుక వేరొక పురుషుని వివాహం చేసుకున్న వ్యభిచారం కాకపోయినని మాట్లాడుతున్నాడు. అందుకే గలతీ 5:4 మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుంటే, మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులను తీర్చబడేవారు ఎవరో వారు క్రీస్తుల నుండి బొత్తిగా వేరు చేయబడున్నారు, కృపలో నుండి తొలగిపోయారని మాట్లాడుతున్నాను. అంటే నేను ఇంకా ధర్మశాస్త్ర ప్రకారంగానే జీవిస్తాననుకుంటే క్రీస్తుల నుండి బొత్తిగా తొలగిపోయావని మాట్లాడుతున్నాడు. కనుక క్రైస్తవ్యం అనే పద్ధతి కొత్త నిబంధనలది. అలాగనే సంఘం అనేది కూడా కొత్త నిబంధనే, ధర్మశాస్త్రం లేదండి అది. కనుక ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందాం. యేసుప్రభువు ఏం చేశాడు? ధర్మశాస్త్రం అమలు చేసేసి దాని నుంచి మనందరికీ కూడా విడుదల కలుగజేశాడు. కనుక మనం కొత్త నిబంధన సంఘానికి చెందినటువంటి వాళ్ళము. అయినా సరే నేను ఇంకా పస్కా పండుగ చేస్తాను, పెంతెకోస్తు పండుగ చేస్తాను, నేను బలి అర్పిస్తాను అని అంటే అది చెల్లుబాటు కాదండి. అందుకే మనం అప్పుడున్న పద్ధతులు, ధర్మశాస్త్ర ప్రకారంగా ఉన్న పద్ధతులు మనం పాటించకూడదు. కొత్త నిబంధన క్రైస్తవులకు అపోస్తులు మనకి ఏమైతే బోధించారో ఆ ప్రకారంగా చేస్తేనే మనం క్రైస్తవులుగా ఉంటే నిత్య జీవానికి వెళ్తాం. కానీ ఇంకా ధర్మశాస్త్రంలో తీసుకొచ్చి ఆరాధనలో పెట్టి ధర్మశాస్త్రం కూడా కలిపేసి ఆరాధన చేసేస్తే మనం కొత్త నిబంధన క్రైస్తవులు అవ్వం. మనం దాని నుంచి విడుదల పొందాం. మనం అది అమలైపోయిందండి. ధర్మశాస్త్రం అమలైపోయింది, అది మృతులు అయిపోయిందండి. ఇప్పుడు మనకు వచ్చింది కొత్త నిబంధన. కానీ కొత్త నిబంధన ప్రకారంగా జీవించాలని చెప్పి దైవలేఖనం మనకు తెలియజేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి కొత్త నిబంధనలో కలపకూడదండి. అలాగనే పాత నిబంధనలు ఏవి శ్రేష్టమైనవన్నీ కూడా కొత్త నిబంధనలో పెట్టి శ్రేష్టమైన కొత్త నిబంధన ఆత్మానుసారంగా తండ్రి నీ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు మాకు అనుగ్రహించారు. కనుక నాయన, భర్త బ్రతికుండగానే ధర్మశాస్త్రాన్ని లోబడాలి. భర్త చనిపోయిన తర్వాత ఆ ధర్మశాస్త్రం నుంచి భార్య విడుదల పొందినట్లుగా చూస్తున్నాం. అలాగే ధర్మశాస్త్రం అమలైపోయింది కనుక, మృతమైపోయింది కనుక కొత్త నిబంధన అమల్లోకి వచ్చిందని ఇప్పుడు మేమందరం క్రీస్తుకి చెందినవారు తండ్రి. కనుక అపోస్తుల బోధ ప్రకారంగానే కొత్త నిబంధన ఉండాలి, కొత్త నిబంధన ఆరాధన ఉండాలి. కానీ ఇంకా ధర్మశాస్త్ర ప్రకారంగా చేసేందుకే మాకు లేదు. కనుక ఎవరైనా ధర్మశాస్త్రం అంటే క్రీస్తు యొక్క కృపలోంచి బొత్తిగా తొలగిపోయారని చెప్పి అపోస్తులు తెలియజేస్తారు. కనుక మమ్మల్ని నిరంతరము కొత్త నిబంధన క్రైస్తవులుగా చేసి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ నీ కుమారుడు స్థాపించిన సంఘంలో ఉంటూ నిత్య జీవానికి వారసులుగా చేయమని, ఈ సత్యం ప్రతి ఒక్కరూ తెలుసుకునేలా చేయమని కృష్ణాన్ని వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.
మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 9293317487. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.